హాయ్ గ్యాస్ నేనే మీ కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 319. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. అయితే మరో కొత్త పూజా వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఇది వచ్చేది మాఘమాసం. ఇంకా మాఘమాసం అయితే వచ్చేసింది. మాఘమాసంలో మనకు వచ్చే గుప్త నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు, మాఘ నవరాత్రులు అంటారు. అవైతే జనవరి 30 నుంచి మళ్ళీ ఫిబ్రవరి 7 వరకు అయితే ఎండ్ అవుతాయి. అంటే జనవరి 30వ తేదీన 2025లో జనవరి 30వ తేదీన స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 7 వరకు అయితే ఎండ్ అవుతాయి. వీటిని శ్యామలాదేవి నవరాత్రులు అంటారు. అయితే ఈ శ్యామలాదేవి నవరాత్రులు ఇంట్లో తేలికగా చేసుకునే పూజా విధానం మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అయితే షేర్ చేసేద్దాం. ఈ పూజా వీడియో ఎందుకు లేట్ అయింది అనుకోవచ్చు. నేను పూజ చేసిన తర్వాతే మీకు వీడియో అప్లోడ్ చేయడం నా ఆనవాయితీ అయిపోయిందండి. నేను ఇంట్లో చేస్తేనే అలా నేనైతే ఈరోజు మార్నింగే పూజ అనేది చేశాను. ఈవినింగ్ అయితే అప్లోడ్ చేసేస్తున్నాను. అయితే ఇంట్లో తేలికగా చేసుకొని శ్యామలాదేవి నవరాత్రులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పూజ కోసం ముందు మనం ఇంటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీని తర్వాత దేవుడి మూలలో కానీ లేకపోతే సపరేట్గా ఒక పీఠం కానీ ఏర్పాటు చేసుకోవాలి. అయితే ముందుగా దేవుడి గదిలో అంటే మీరు దేవుడి గదిలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు, తల్లి పటం పెట్టి. లేకపోతే సపరేట్గా పీఠమైనా పెట్టుకోవచ్చు. సపరేట్గా ఇలా పీఠం పెడితే మాత్రం నీట్గా గదంతా నీట్గా ఉండాలి. దానిపైన పీఠాన్ని నీట్గా శుభ్రం చేసేసి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట. దానిపైన అష్టదళపతి ముగ్గు వేసి దానిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేయాలి. వేసుకున్న తర్వాత ఒక కొత్త జాకెట్ ముక్క ఏ కలర్ అయినా పర్వాలేదు, ఒక బ్లాక్, బ్లూ తప్పించి ఆ జాకెట్ ముక్కని పీట పైన పరుచుకోవాలి. ఆ జాకెట్ ముక్క పైన 3 సార్లు బియ్యాన్ని అయితే వేయాలి. వేసుకున్న తర్వాత దానిపైన కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసేసి శ్యామలాదేవి పటాన్ని అయితే పెట్టుకొని 3 సార్లు అయితే రావమ్మ అని ఆహ్వానించుకోవాలి. దీని తర్వాత మనకి ఏ పూజకైనా వినాయకుడిని ముందుగా పెడతాం కనుక వినాయకుడి విగ్రహం ఉంటే విగ్రహం, లేకపోతే పసుపు వినాయకుడినైనా చేయొచ్చు. కానీ పసుపు వినాయకుడిని చేసేటప్పుడు అభిషేకం మాత్రం చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ శ్యామలాదేవి విగ్రహం మీ దగ్గర ఉంటే పెట్టండి. లేకపోతే లక్ష్మీదేవి విగ్రహం కానీ, సరస్వతీదేవి విగ్రహం కానీ, దుర్గాదేవి విగ్రహం కానీ ఏదున్నా మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు ఏ విగ్రహం పెట్టినా కూడా బొట్ల వేయనంత విగ్రహాలే ఉండాలి ఇంట్లో. అయితే ఇలా విగ్రహాలు పెట్టుకున్న తర్వాత మీరు విగ్రహానికి అభిషేకం చేసుకుంటాము అనుకుంటే అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం మేము ఇంకా చేయలేము, మాకు అలవాట్లేదు అనుకుంటే విగ్రహం పెట్టేసి ఆ విగ్రహం చుట్టూరా కూడా మీ దగ్గర చిట్టి గాజులు కానీ, తామర గింజలు కానీ, లేకపోతే పుష్పాలు, అక్షింతలతో అయినా పూజించుకోవచ్చు. అయితే లక్ష్మీదేవి, విఘ్నేశ్వర విగ్రహాలు పెట్టుకున్న తర్వాత మీకు ఎన్ని దీపాలు వీలైతే మీ స్తోమతకి తగినంత ఎన్ని దీపాలు పెట్టాలి అనుకుంటే 11 కానీ, 9 కానీ, 5 కానీ, 3 కానీ ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. నాకైతే ఇక్కడ పీఠం అనేది చిన్నదిగా ఉండడం వల్ల నేను ఇక్కడ 3 దీపాలే పెట్టుకున్నాను అనమాట. ఇలా 3 దీపాలు పెట్టుకున్న తర్వాత శ్యామలాదేవి అంటే రామచిలక అనమాట. రామచిలక ఫోటో కానీ లేకపోతే ఇలా చిన్న రెడీమేడ్ షోకేస్లో పెట్టుకునే ఉంటాయి కదా బొమ్మలు, అటువంటివి ఉన్నా పెట్టొచ్చు. అలా ఇక్కడ రామచిలక బొమ్మ ఉంటే పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ ఏ అమ్మవారికైనా పసుపు, కుంకుమ ఎంతో ఇష్టమైనవి. అందుకని అమ్మవారికి 2 కప్పులతో, ఒక కప్పుతో పసుపు, ఒక కప్పుతో అయితే కుంకుమ అయితే పెట్టేస్తున్నాను. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీరు దీపారాధన అనేది చేసుకోవాలి. మట్టి పంచగయ దీపాలు అనేవి ఇప్పుడు వస్తున్నాయి కదా, అవి ఉంటే అవి వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా దీపాలు వెలిగించుకున్న తర్వాత ప్రసాదాల విషయానికి వచ్చేసరికి వడపప్పు ప్రసాదం, పానకం, నెక్స్ట్ సేమియా. అమ్మవారికి ఇదే పెట్టాలని ఏం లేదు. కాకపోతే వడపప్పు, పానకం మాత్రం ఈ 9 రోజులు పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా రామచిలుకలు ఎక్కువ జామకాయలు తింటాయి కనుక అమ్మవారికి జామకాయలు అంటే చాలా ఇష్టం. అందుకని జామకాయలు ఉంటే దానిపైన ముడికను తీసేసి జామకాయలు 2 పెట్టండి. అయితే జామకాయలు కూడా పెట్టుకున్న తర్వాత ముందు ఏ పూజ చేసినా విఘ్నేశ్వరుడికి ముందుగా మనం పూజించుకోవాలి కనుక విఘ్నేశ్వరికి పసుపు, అక్షింతలు వేసుకున్న తర్వాత
లక్ష్మీదేవి విగ్రహానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేయండి. విఘ్నేశ్వరికి పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరి అష్టోత్తరాలు ఉంటాయి కదా, అవి చదవండి. అవి చదువుకున్న తర్వాత లక్ష్మీదేవి విగ్రహానికి నమస్కరించుకోండి. దాని తర్వాత శ్యామలాదేవి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేయండి. అయితే చిట్టి గాజులు మీ దగ్గర ఉంటే అలంకారంగా చక్కగా పెట్టండి. మళ్ళీ అమ్మవారికి ఏవైనా నగలు ఉంటే నగలు కూడా అలంకరించుకోవచ్చు. నాకు ఇక్కడ సెట్ కావట్లేదండి, అవ్వట్లేదనమాట పెట్టడానికి, అందుకనేసి అయితే పెట్టలేదు. ఇవి శ్యామలాదేవికి తాంబూలం కూడా పెట్టాలి ఆ రోజు. ఆ తాంబూలం కింద 2 అరటిపళ్ళు, ఆకు, చెక్క, గాజులు పెట్టాలి. పువ్వు ఉంటే పువ్వు. అయితే ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కలశం మీరు ఏర్పాటు చేయలేదు, ఎందుకు ఏర్పాటు చేయలేదు అనుకోవచ్చు. కలశం ఆనవాయితీ ఈ పూజలో ఉంటే కలశం మీరు ఏర్పాటు చేసుకోవచ్చు చేసిన వాళ్ళైతే. నెక్స్టు అఖండ దీపం కూడా వెలిగించుకోవచ్చు. అలవాటు లేదు కదా అనుకోవచ్చు. అఖండ దీపం పెట్టడం ఏం ప్రాబ్లం కాదండి. కాకపోతే అది ఆరిపోకుండా చూడాలి. రోజు ఈ 9 రోజులు కూడా వెలుగుతూనే ఉండాలి అఖండ దీపం. అందుకే ఒకవేళ మేము చూసుకోగలం, అలా ఉంచగలం అనుకుంటే అఖండ దీపాన్ని వెలిగించండి. లేదు మేము ఇంకా చూసుకోలేము, ఒక్కొక్కసారి ఆరిపోతుంటుంది, మాకు పిల్లలతో అవ్వదు అనుకుంటే అఖండ దీపాన్ని పెట్టొద్దు. అఖండ దీపం పెట్టుకుంటే మంచిదే. కాకపోతే అఖండ దీపం అలా వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకుండా. అమ్మవారిని అభిషేకిస్తాము అనుకునే వాళ్ళు ఓం శ్రీ మాత్రియే నమః అనుకుంటూ అభిషేకం చేయండి. అయితే అమ్మవారు ఎలా ఉద్భవించింది అంటే మందసూరుడు అనే రాక్షసుడిని వధించడానికి లలితాదేవి నుండి ఉద్భవించిన శక్తియే ఈ శ్యామలమ్మ దేవి. అయితే ఆ లలితమ్మ వారికి ఈ శ్యామలాదేవి అమ్మవారు మంత్రిగా వ్యవహరించేవారంట. ఈ అమ్మవారిని మాతాంగి, రాజశ్యామల అమ్మవారని, లీల సరస్వతి అమ్మవారని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే ఇవన్నీ ప్రసాదాలు అన్నీ పెట్టుకున్న తర్వాత ధూపం కూడా పెట్టేసేయండి. అంటే అగరవత్తులు వెలిగించండి. అగరవత్తులు వెలిగించుకున్న తర్వాత మీ దగ్గర ఏ అష్టోత్తరాలు బుక్కు లేదు అనుకుంటే శ్రీ లలిత సహస్రనామాలు కానీ, శ్రీ లలిత అష్టోత్తర నామాలు కానీ, శ్యామలాదేవి దండకం అని గూగుల్లో టైప్ చేస్తే తప్పనిసరిగా వస్తుందండి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత శ్యామలాదేవి దండకం కూడా చదువుకోవాలి. అయితే మీరు ఈ పూజ లాస్ట్ 3 రోజులైనా చేసుకోవచ్చు, లేకపోతే ఫస్ట్ 3 రోజులైనా చేసుకోవచ్చు. ఇంకా మాకు పర్వాలేదు, హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అనుకుంటే 9 రోజులు కూడా నిష్టగా చేసుకుంటే చాలా మంచిది. అయితే 9 రోజులు కూడా పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈ 9 రోజులు తలస్నానం చేయాలి, నాన్ వెజ్ తినకూడదు, బ్రహ్మచార్యం పాటించాలి, నేలపైన పడుకోవాలన్నమాట. మీరు ఇంకోటి డౌట్ రావచ్చు, ఉదయాన్నంతా ఉపవాసం ఉంటాము, నైట్ తింటాం అనుకుంటే ఇంకా మంచిదండి, అలా కూడా చేయొచ్చు. అంటే పాటించాలి అనుకుంటే చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మీరైతే కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి నీరాజనం చేసేయండి. మీరు ఏ కోరికని తలుచుకుంటున్నారా అనేది సంకల్పించుకోండి మనసులో. అది ఆ కోరిక అనేది నిర్మలబద్ధమైనది, మంచి కోరికే అనుకుంటే అమ్మవారు తప్పగా నెరవేరుస్తుంది. ఈ పూజ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న కలహాలున్నా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులున్నా అన్నీ తొలగిపోతాయి. అన్నిటికన్నా మన ఇంట్లో సుఖశాంతులు కరువయ్యాయి అనుకోండి, ఈ పూజ చేయండి, చాలా మంచి జరుగుతుంది. అయితే మనం ఏ కోరికైనా అది నిర్మలబద్ధంగా ఉండాలి, ఉంటే తల్లి తప్పకుండా నెరవేరుస్తుంది. అయితే ఈ మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు మీకు 9 రోజులు మాకు అవ్వదు అనుకుంటే ఒక్కరోజైనా చేయండి. అయితే ఇలా పీఠాన్నే ఏర్పాటు చేసుకోవాలా అని లేదండి, దేవుడి గదిలో కూడా మీరు పూజించుకోవచ్చు. ఇంకోటి ఏంటి అనేసి అంటే ఇవి ఇంకా స్టార్ట్ అయిపోయి కదా మేడం, 30వ తేదీ నుంచి మేము స్టార్ట్ చేసుకోవచ్చా అనుకోవచ్చు. లాస్ట్ 3 డేస్ కూడా మీరు స్టార్ట్ చేసి చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేయడం వల్ల ఫలితం ఏంటి అనేది మీరే చూస్తారు. అయితే ఈ పూజా వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.